మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. సార్ నమస్తే సార్. నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఈ టాటా పవర్కి సంబంధించిన న్యూస్ కూడా లాస్ట్ 2 డేస్ నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది బిజినెస్ మ్యాగజైన్స్ వాటిల్లో. ఈ క్లీన్ ఎనర్జీ కాన్సెప్ట్ అంటే ఈ సోలార్ సెగ్మెంట్కి సంబంధించి కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో బాగా 5 టైమ్స్ బిగ్గర్గా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వాళ్ళు మనకి న్యూస్ వస్తుంది. మరి ఎలా ఉండబోతోంది టాటా పవర్ సెగ్మెంట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో? డెఫినెట్గా టాటా పవర్ మస్ట్ బై ఇన్ పోర్ట్ఫోలియో అండి, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో. అది కరెంట్ ప్రైస్ కూడా కొత్తగా ఎవరైనా ఇంతకుముందు మిస్ అయితే కనుక ఎంటర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే పర్టికులర్గా 200 అరౌండ్ 200 దగ్గర కనుక 200 నుంచి 220 మధ్య కనుక మనం బై చేసామనుకోండి, వెరీ లాంగ్ టర్మ్, మేబీ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 1 డెకేడ్కి అయితే ఈజీగా ₹1,000 వెళ్ళే కెపాసిటీ ఉన్న స్టాక్ అండి అది. అండ్ ఈ రీసెంట్గా వాళ్ళు క్లీన్ ఎనర్జీని సపరేట్గా ఐపీఓ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ ఐపీఓ కనుక న్యూస్ బయటకు వస్తే డెఫినెట్గా స్టాక్ గోయింగ్ టు మూవ్ వెరీ బిగ్ వే. ఎందుకంటే రీసెంట్ అది హైటే 295, 300 దాకా వచ్చింది రీసెంట్గా. ఈ కరెక్షన్ మంచి ఎంట్రీ ఛాన్స్ ఇచ్చింది. అండ్ రెండోది ఏంటంటే కోల్ ప్రైస్ తగ్గించారు రీసెంట్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది కోల్ తగ్గడం ద్వారా వాళ్ళకి మనీ సేవ్ అవుతాయి, తద్వారా కూడా కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అవుద్ది. అండ్ ఈ రీసెంట్గా దేవోస్ మీటింగ్లో కూడా వాళ్ళు 5 టైమ్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు క్లీన్ ఎనర్జీ వరకు. రైట్. అంటే పర్టికులర్గా ఈ సోలార్ ఎనర్జీ బాగా వచ్చిన తర్వాత ఈ రూఫ్ సోలార్ ప్యానల్స్ మీద పెట్టి కరెంట్ తీయటం, దాన్ని మళ్ళీ పవర్ కంపెనీలకు అమ్మటం అనేది కొత్త కాన్సెప్ట్ అండి. ఆ ఏరియాలో చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా ఆ టాటా వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అది చాలా బిగ్గా పెద్ద మొత్తంలో వెళ్తుందండి. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు అన్ని హై రైజ్ బిల్డింగ్స్ కాబట్టి వాటి ప్యానల్ మొత్తం కూడా ఇక డోర్స్ కానీ వాల్స్ కానీ మొత్తం కానీ ఈ సోలార్ ప్యానల్ పెట్టేసి కరెంట్ జనరేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది మంచి కాన్సెప్ట్ యాక్చువల్గా. అండ్ విండ్ ఎనర్జీ కావచ్చు, మొత్తం మీద ఓవరాల్గా అయితే ఉన్న పవర్ సెక్టర్స్లో అంటే ఐ మీన్ ఇండియన్ దాంట్లో అన్ని వర్టికల్స్ అంటే కోల్ మైనింగ్, థర్మల్ కావచ్చు, లేదా క్లీన్ ఎనర్జీ కావచ్చు, అన్నిటిలో పవర్ ట్రాన్స్మిషన్ కావచ్చు, ఆల్టర్నేటివ్ పవర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచిగా ఉన్న స్టాక్ టాటా పవర్ అండి. అంటే డెఫినెట్గా మస్ట్ బై అండ్ హోల్డ్ ఇన్ పోర్ట్ఫోలియో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. సో ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఈ టాటా పవర్ ఒకటే కాదు ఎక్స్పాండ్ చేస్తుంది. మనం బాగా అబ్జర్వ్ కనుక చేస్తే రిలయన్స్ వాళ్ళు గత 2 ఇయర్స్లో దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు పెట్టారు కంపెనీస్ బయింగ్లో. అండ్ అదానీ వాళ్ళు రీసెంట్గా అంబుజా సిమెంట్ అండ్ ఏసీసీలో 70,000 కోట్లు పెట్టారు. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రికల్ కార్ వెహికల్స్ కోసం ప్రొడక్షన్ కోసం 30,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇండియన్ పెద్ద పెద్ద బిజినెస్ హౌస్లు మొత్తం కూడా నెక్స్ట్ డెకేడ్కి రెడీ అవుతున్నాయి ఎక్స్పాన్షన్కి. మరి లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఈ పవర్ సెక్టార్కి సంబంధించిన న్యూస్ రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. ఓకే, అందుకని ఇండియన్ నెక్స్ట్ గ్రోత్కి అండ్ ఈవెన్ రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా 2029 కాదు 2027కే ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ అవుద్దని చెప్పేసి వాళ్ళు దాన్ని మామూలుగా అయితే పోస్ట్ పోన్ చేయడం అలవాటు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్కి. దానికైతే 2027కే ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ అవుద్దని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అది వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కానీ వీళ్ళు బైఅవుట్స్ కానీ ఇవన్నీ చూస్తే అది కరెక్టే, ఇంకా అర్లీగా మనం 5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తామని అనిపిస్తుంది. ఈ షార్ట్ టర్మ్లో ఈ ఇన్ఫ్లేషను, బ్యాంక్ వడ్డీ రేట్లు, ఈ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉండొచ్చేమో, కానీ లాంగ్ టర్మ్ ఇండియన్ గ్రోత్ ఈజ్ వెరీ బ్రైట్. అండ్ డెఫినెట్గా ఈ కంపెనీస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్. అండ్ పర్టికులర్ టాటా పవర్ ఈజ్ వెరీ గుడ్ అండి. క్లీన్ మేనేజ్మెంట్. అండ్ చంద్రశేఖర్ వచ్చిన తర్వాత టాటా గ్రూప్ అన్నిటికీ లక్కీ అండి. వాళ్ళు ఎక్కడైనా సరే అది జస్ట్ బై అండ్ హోల్డ్ స్టాక్స్ అనమాట. టాటా స్టాక్స్ అయినా పర్టికులర్ టాటా పవర్ ఈజ్ ఇట్స్ గుడ్. డెట్ ఇంతకుముందు డెట్ టూ మచ్గా ఉండేది, ఇప్పుడు డెట్ క్లీన్ అయిపోతుంది. అండ్ ఆల్టర్నేట్ ఎనర్జీకి వాళ్ళు ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ టు హోల్డ్ ఇన్ పోర్ట్ఫోలియో. సో టాటా ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా టాటా మోటార్స్ కూడా ఈ ఈవీ సెగ్మెంట్ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో పెద్ద ఎత్తున ప్లాన్స్ చేస్తున్నారు. మరి టాటా మోటార్స్ కూడా ఎలా ఉండబోయే అవకాశం? ఎందుకంటే మీ ఫేవరెట్ స్టాక్ అని కూడా. డెఫినెట్గా అండి. హిస్టారికల్ డేటా చూసుకుంటే టాటా పవర్, టాటా మోటార్స్ అంత పర్ఫార్మెన్స్ బాగున్న కంపెనీ కాదండి. కానీ మీరు ఈ మధ్యకాలంలో చూసారంటే ఎక్కడైనా సరే గవర్నమెంట్ వాళ్ళు 4-వీలర్కి బిడ్డింగ్ పెడితే బస్సెస్కి, ఎలక్ట్రికల్ బస్సెస్, అక్కడ టాటా మోటార్స్ వాళ్ళు ఖచ్చితంగా విన్ అవుతున్నారు దాన్ని. మనం బాగా అబ్జర్వ్ చేసాం. ఎంటైర్ యూరోప్ మొత్తం మీద
ఎలక్ట్రికల్ బస్సెస్ ఉంది మొత్తం జస్ట్ 5,000 అండి, ఎంటైర్ యూరోప్ మొత్తం కలిపి కూడా. ఓకే. అది 2021లో. 2022లో ఇప్పుడు ఇండియాలో ఈచ్ సిటీలో 2,000 ఉన్నాయండి. ముంబైలో 2,000 బస్సెస్ రన్ అవుతున్నాయి, కేరళలో రన్ అవుతున్నాయి, హైదరాబాద్లోనే రఫ్గా 1,000 బస్సెస్ రన్ అవుతున్నాయి ఎలక్ట్రికల్ బస్సెస్. వీటన్నిటిలో ఎక్కువ మెయింటెనెన్స్ రన్ చేస్తుంది వాళ్ళు టాటా మోటార్స్ అండి. సో అందుకని ముందు రోజుల్లో డెఫినెట్గా వాళ్ళు పెద్ద ఎత్తున ఇండియాలో కాదు ఈయన అబ్రాడ్లో కూడా ఈవీ సెగ్మెంట్ బాగా ప్లాన్ చాలా అగ్రెసివ్ నెక్స్ట్ 5 years కల్లా వాళ్ళు హెవీగా 30,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడక్షన్ కెపాసిటీ చాలక. సో వాళ్ళు 4-wheelers కావచ్చు, బస్సెస్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, ఆ ఏరియాలో మాత్రం వాళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. డెఫినెట్గా మంచి కంపెనీ అవుతుంది. ఇప్పుడు దాకా డెటాడన్ కంపెనీ అది, అండ్ ఫ్యూచర్లో కంప్లీట్గా డెట్ ఫ్రీ కంపెనీ అవుతుంది వితిన్ 2-3 yearsకే. అంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది విన్నర్ అవుతుంది. అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 years నుంచి ఆటోమొబైల్ సెక్టర్ చాలా రఫ్ ఫేజ్ తట్టుకొని పెట్టుకొచ్చిందండి. బట్ నాకు తెలిసి 2023 బిలాంగ్స్ టు ఫినాన్స్ అండ్ ఆటోమొబైల్ అండి. మారుతి కావచ్చు, లేకపోతే హీరో హోండా కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, గోయింగ్ టు పర్ఫామ్ ఎక్సలెంట్. M&M కావచ్చు, చార్ట్లు చూసినా వాటి లాస్ట్ 5 years పర్ఫామ్ చూసినా సరే అది పెద్ద ఎత్తున మూమెంట్కి రెడీ అవుతున్నాయండి. డెఫినెట్గా ఫినాన్స్ అండ్ ఆటోమొబైల్స్ మనం బెట్గా ఇచ్చు 2023 బిలాంగ్స్ టు. టెక్నాలజీ ఒక్కటే కొంచెం డల్ అయింది, అది బికాస్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి కాబట్టి అన్నీ. బట్ ఫినాన్స్ అండ్ ఆటోమొబైల్స్ మాత్రం గోయింగ్ టు రాక్ 2023లో. సో మొత్తంగా టాటా గ్రూప్ అయితే మాత్రం ఈ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పొల్యూషన్ని తగ్గించాలన్న ఒక మంచి థీమ్తో ఈ మోటార్స్ విషయంలో ఈవీ సెగ్మెంట్ వెహికల్స్ తీసుకురావడం కానీ, తర్వాత ఈ పవర్ సెక్టార్స్కి వచ్చేటప్పటికి ఈ క్లీన్ ఎనర్జీ, ఈ సోలార్ సెగ్మెంట్ మీద కూడా ఒక పెద్ద ఎత్తున మంచి ప్లాన్స్ చేస్తున్నారు. రైట్, ఎందుకంటే వాళ్ళకి ఆ ఎకో మెకానిజం ఉందండి. టాటా మోటార్స్ ఏమో వెహికల్స్ ప్రొడక్షన్కి, టాటా పవర్ ఏమో పవర్ సొల్యూషన్స్కి, టాటా కెమికల్స్ ఏమో బ్యాటరీ కావాల్సిన దానికి, టాటా ఎలక్స్ ఏమో వాటికి కావాల్సిన టెక్నాలజీకి, మొత్తం కంప్లీట్ కాంప్రిహెన్సివ్ సొల్యూషన్స్ అనమాట. అది చాలా పెద్ద ఇండస్ట్రీ. పైగా ప్రపంచం అంతా ఈ పొల్యూషన్ ఫ్రీ కోసం ప్లస్ కోల్కి వీటికి ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఇవన్నీ కలిసిన కంపెనీ సొల్యూషన్తో రావడం అనేది అది మంచి అడ్వాంటేజ్. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్పేర్ పార్ట్స్ అని తక్కువ దొరుకుతాయి కాబట్టి అది బెస్ట్ అనమాట. అది సో సమాజ హితం కోరుతూ టాటా వాళ్ళు మంచి ముందడుగు. డెఫినెట్గా ఐ రియల్ దట్ ఈస్ గుడ్ కంపెనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరానాయుడు గారు.